మనకున్న స్ట్రెంగ్త్‌ని మనం కొన్ని కొన్ని టైమ్స్‌లో అసలు ఏంటో తెలియకుండానే గడిపేస్తూ ఉంటుంటాం లైఫ్ అంతా. ఆ స్ట్రెంగ్త్ తెలియాలి అంటే మనకొక గురువు కావాలి. ఆ గురువు వచ్చే వరకు ఆ స్ట్రెంగ్త్ ఏంటో కూడా మనకు తెలియదు. మనకు గురువు చెప్పిన అడుగుజాడల్లో నడిస్తే మనము మనకంటూ ఉన్న స్ట్రెంగ్త్‌ని తెలుసుకోవచ్చు. అలానే మనం ఆ స్ట్రెంగ్త్‌తో ఏం చేయగలమో మనమేంటో అసలు మనం తెలుసుకునేలా ట్రైన్ అవ్వచ్చు. అలానే నా లైఫ్‌లో కూడా జరిగింది. నా స్ట్రెంగ్త్ ఏంటో అసలు ఇప్పటివరకు నా లైఫ్ ఎలా జరుగుతుందో అలా వెళ్ళిపోతున్నాను తప్ప, నాకు నచ్చినట్టు ఇలా డిజైన్ చేసుకోవాలి నా లైఫ్‌ని అని చెప్పి ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఒక టైంలో నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది? నాకు నచ్చినట్టు నా లైఫ్‌ని నేను మార్చుకోగలను కదా! నా స్ట్రెంగ్త్ ఏంటో ఎలా తెలుసుకోవాలి? అనుకునే టైంలో నాకు నా గురువుగారు ఆశ్లేష మ్యామ్ పరిచయం అయ్యారు. ఆవిడ ద్వారానే నేను నాకున్న స్ట్రెంగ్త్‌ని తెలుసుకొని అసలు నేనేం చేయగలను? అసలు నేనేంటి? నా స్ట్రెంగ్త్ ఏంటి? అనే విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మీ అందరి ముందు ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్‌గా నిలబడగలిగాను. ఒక నలుగురు ముందు మాట్లాడాలన్నా లేదా తలెత్తి నడవాలన్నా భయపడే నేను ఈరోజు మీ ముందు ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్‌గా కాన్ఫిడెంట్‌గా నిలబడగలిగాను అంటే అది నా గురువు ఆశ్లేష మేడం వల్ల మాత్రమే జరిగింది. నా ఫియర్ టు కాన్ఫిడెన్స్ సక్సెస్ వైపు నడిపించారు. మనం మన గురువుకి ఎంత రుణపడి ఉంటాము అంటే మనకు ఇలాంటి కాన్ఫిడెన్స్‌ని తెచ్చినప్పుడు మన దగ్గర ఎంత డబ్బున్నా మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక్కొక్క టైంలో ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. కానీ మన దగ్గర డబ్బు లేకపోయినా కాన్ఫిడెన్స్ ఉంటే ఆ డబ్బుని ఎలా సంపాదించుకోవాలో తెలుస్తుంది. అలాంటి సక్సెస్‌ని నాకు ఇచ్చినందుకు నా గురు ఆశ్లేష మ్యామ్‌కి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలానే ప్రతి ఒక్క మహిళలో కూడా ఒక మంచి శక్తి ఉంటుంది. తనలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి. తన కాళ్ళపై తను నిలబడాలి. తను ఇండిపెండెంట్‌గా ఉండాలి ఫైనాన్షియల్‌గా. అలానే తను ఆలోచన విధానంలోనూ తను ఒక దాని గురించి డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా తను ఇండిపెండెంట్‌గా ఉన్నప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగినట్లు అన్నమాట. సో మీ శక్తి మీరు తెలుసుకొని ఒక మంచి వేలో వెళ్ళి మీరేంటో నిరూపించుకోండి. అసలు మీరేంటో మీరు తెలుసుకోండి ఫస్ట్. అప్పుడు మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోగలరు. నేను మీ అనుష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.